वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः भूतविषजाः प्राणानादिव्या एते भूमिभारकाः एतेषां विरोधे भुवहवं सुवहवं महाहवं जनाहवं तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भूतस्सुवरो ममानुगुण यजमानस्योमाता दुरितक्षयकार परमेश्वर बुद्धिस्य परमेश्वर प्रीत्यर्थं सुभाभ्यां दिवे रोहणे मूले विधियपराधे श्वेतवराहकल्पेन तत्र प्रयुक्ते बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभ दम्पत्योः आयुरारोग्य ऐश्वर्य पुत्रपुत्राभिवृद्ध्यर्थं विश्वा सम्प्राप्ति सिद्ध्यर्थं सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मपत्नी समेतस्य सहकुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यस्य पत्नी समेतस्य सपुत्रकस्य राजमुखे सर्वदा दिग्विजय सिद्ध्यर्थं घोष्यामि कलिकापूर्ण हविर्देव्य ध्यायामि ध्यानं समर्पयामि समर्पयामि आचमनीयं समर्पयामि उपचारिकस्नानं आपोहिष्यामयो भवस्तानं चेतधातना महेरणानि दक्षते योगसेवतमोरसस्तस्य भाजयते हनः उषतीव मातरः तस्मा अरङ्गमनमोर्धस्य जयायतिं तथा आपो जनयथा जनः ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुद्राय च नमः शङ्काय च पशुपतिमानाः अभिनन्द्रावर्तवेनो हिरण्यार्थस्यात्मजनो देवसोमात्मविदार्थं पुष्पमालिकां समर्पयामि ईश्वरीयो सर्वभूतानां मिहोपक्वये श्रियं श्रियं धारयामि हरिद्रकुङ्कुमलेपनं समर्पयामि अक्षते पुष्पै पूजयामि ॐ अग्नये नमः ॐ हुतवहाय नमः ॐ हुताशने नमः दीपद्रव्यं समर्पयामि आद्यो दानि కింద कर्पूर नीराजन द्रव्यं समर्पयामि जलालयाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्
మీడియా బ్రీఫింగ్ వస్తాను లేకండి అయిపోయింది లేకండి చైర్మన్ గారు సార్ చైర్మన్ సార్ కాదు మాట్లాడే మొత్తం అడిగో జాగ్రత్త నంబర్ పెడతారు ఓకే ఫీడ్ ఇస్తారు ఎవరో ఒకళ్ళు ట్రైన్లోకి వచ్చారు ఓకే అమ్మా మీరు నిశ్శబ్దంగా ఉంటే పని జరగదు సైడ్ వస్తుంది అందరికీ విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ మాసం 22వ తారీఖున ప్రారంభమైనటువంటి అంకురార్పణతో ఆగమ శాస్త్రం ప్రకారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలని అత్యంత ఘనంగా ప్రతినిత్యం నిర్వహించడం జరిగింది. ఈరోజు విజయదశమి ఆగమ పండితుల యొక్క ఆలోచన సూచనల ప్రకారం ఈ మహాపూర్ణాహుతితో వైదిక కార్యక్రమాలన్నీ ఇవాళ పూర్తవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు అందరి ద్వారా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రంలో జరగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి అపచారాలు లేకుండా పూర్ణాహుతి వరకు సక్రమంగా పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం యొక్క ఈవోలు, అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పరిపూర్ణం కావడింది అని చెప్పి సంతోషంగా ఇవాళ వ్యక్తీకరిస్తూ ఉన్నాను. ఈ పూర్ణాహుతితోటి ఈరోజు అమ్మవారి ఉత్సవాలు, వైదిక కార్యక్రమాలు, పూజా కైంకర్యాలు ఈరోజు విజయదశమి రోజు పూర్తి కాబడ్డాయని చెప్పి ఎంతో సంతోషంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందుకు మీరందరూ సహకరించి ఈ ఉత్సవాలను సంతోషంగా ముందుకు నడిపించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షల్ని, అభినందనల్ని తెలియజేస్తూ లక్షలాది మంది భక్తులు రావడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు 13,80,000 మంది భక్తులు మరి వారు దర్శనం చేసుకోవడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈరోజు లేటెస్ట్ సాయంత్రం మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ. అన్నప్రసాదం దాదాపుగా 2,90,000 మంది పై వరకు ఈ అన్నప్రసాద వితరణ జరిగింది. లడ్డూ ప్రసాదం కౌంటర్లలో కానీ, మొన్న మూలా నక్షత్రంలో, ఇవాళ విజయదశమిలో ఉచిత లడ్డూ ప్రసాదం భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా నడిపినటువంటి దానిలో ప్రభుత్వంతో, అధికార యంత్రాంగం, రాబోయేటువంటి కొత్త పాలకవర్గం అధ్యక్షులు, వారి సభ్యులు, అలాగే మీ అందరి సహకారంతో విజయ లక్ష్యం మరి చేరుకున్నాము. విజయవంతంగా అమ్మవారు మమ్మల్ని నడిపించింది అని చెప్పి చెప్పడానికి మీ అందరి ముందు నిలబడ్డామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భవాని. జై భవాని. ఏంటి మనోడు. జై దుర్గాయ నమః.
सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం స్వయం వ్యక్తమై వెలసినటువంటి దుర్గామ్మవారి యొక్క క్షేత్రంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినయి. ఈరోజు జరిగినటువంటి పూర్ణాహుతి వల్ల రాష్ట్రం శాంతి సుస్థిరతగా ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కోసమనే మనం ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి అని వేదం చెప్తున్నది. అంటే ఏమిటంటే పూర్ణాహుతి యొక్క ఆ ద్రవ్యాలలో ఎంత సుగంధమైనటువంటి ఎంత విశేషమైనటువంటి ఔషధీదిగా ఉంటుందో రాష్ట్రం అంతా కూడాను ఆ పూర్ణాహుతి చేసినటువంటి యొక్క ధూమం ఎంత దూరం అయితే విశ్వవ్యాప్తి అవుతుందో అంత దూరము కూడా చక్కని వర్షాలు పడి పాడి పంటలతో రాష్ట్రము దేశము అంతా కూడాను సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. పాలకులకి సర్వశత్రు పీడలు నివారణ అవుతాయి. చక్కని ధర్మ పరిపాలన చేస్తారు. మరి ఈ 11 రోజుల నుంచి కూడాను ఈరోజు ఈ సంవత్సరం విశేషము మనకి 11 రోజులు వచ్చినాయి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఎందుకంటే కాలచక్రంలో వచ్చినటువంటి మార్పు వల్ల ఒక తిథి వృద్ధి చెందిన కారణంగా మనం 11 రోజులు చక్కని అలంకారాలతో మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నాము. అమ్మవారికి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మరి మీరు పాత్రికేయులు అందరూ కూడాను ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడాను ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కానీ ఇక్కడికి రాలేనటువంటి భక్తులకు కూడా మీరు మీ యొక్క పరికరాల ద్వారా వారందరికీ కూడాను ప్రత్యక్షంగా చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించి వారికి అమ్మవారికి ఈ విధంగా సేవ చేసినటువంటి మీ అందరికీ కూడాను దుర్గా అమ్మవారి ఆశీస్సులతో వారి వారి వృత్తుల్లో అఖండ దిగ్విజయంగా వెలుగొందాలని కోరుకుంటూ విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి దసరా శుభాకాంక్షలు అందరికీ కూడాను. జగన్మాత దుర్గా ఆశీస్సులు. జై దుర్గా భవానీ. ఈ అమ్మవారికి ఈరోజు వేసినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అపరాజితాదేవి అలంకారాన్ని రేపు కూడాను ఉంచుతాము. ఎందుకంటే దీక్ష ఇవాళ పరిసమాప్తి అయిపోయింది కాబట్టి మరి రేపటి రోజు కూడాను ఈ అలంకారమే ఉంచి మనం కార్యక్రమాలన్నీ కూడాను యథావిధిగా నిత్య కార్యక్రమాలు అవి చేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం తెప్పోత్సవం మరి జరగడానికి మనకి ప్రకృతి కనికరించలేదు. అందువల్ల ఆ తెప్ప మీద అమ్మవారి యొక్క హంసవాహనాల్లో మనం ఈ ఉత్సవమూర్తుల్ని పెట్టి పూజాది కార్యక్రమాలు చేసి ఆ తెప్పలో నుంచి మళ్ళీ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచడం జరుగుతుంది. మరి రేపొద్దున ఈ ఉత్సవమూర్తులకి సంప్రోక్షణాది కార్యక్రమం చేసి నిత్య నైవేద్యమికాలకి విగ్రహాలని ఉపయోగించడం జరుగుతుంది. ఈ 11 రోజులు మీరందరూ కూడాను చేసినటువంటి సేవకి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా, జై జై దుర్గా.